గజాననం భూతగణాదిసేవితం కవిత్వజం భూబలచారు రక్షితం ఉమాసుతం శోక వినాశకారకం నమామి విఘ్నేశ్వర పాద పంకజం. శుభమస్తు అవిఘ్నమస్తు. శ్రీశైలేశవయా భాద్రం దీవత్యాదిగుడార్ణవం యతీంద్రప్రవణం వందే రమ్యజామాతరం మునిం లక్ష్మీనాథ సమారంభాం నాదయాముని మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. యో నిత్యమచ్యుత పదాంబుజ యుగ్మరుక్మ వ్యామోహతస్తదితరాణి తృణాయ మేనే అస్మద్గురోర్భగవతోస్య దయైక సింధో రామానుజస్య శరణౌ శరణం ప్రపద్యే. లోకా సమస్తా సుఖినో భవంతు. జరుగుతున్న ఈ పరాభవనామ సంవత్సర చైత్ర శుద్ధ యుగాది శ్రీరామనవమి పండుగను మనం ఎంతో వైభవంగా జరుపుకున్నాం. ప్రజలందరూ ఎంతో సుసంతోషాలతో ఉండాలని కోరుకుంటూ గురువు గారి ఆజ్ఞ ప్రకారం ఈ రాశులు మనకు జరిగే రాశులలో కొన్ని విశేషాలు చెప్పుకుందామని ప్రయత్నం చేస్తున్నాను. ఈ సంవత్సరంలో మనకి అత్యంత వైభవంగా శుభప్రదంగా గురువు రాజుగా వచ్చాడు. సకల సౌఖ్యాలతో శుభాలతో పాడి పంటలతో ప్రజలందరూ సుఖంగా వర్ధిల్లుతారని గురువులు కొంతమంది సెలవిచ్చారు. కానీ కొన్ని గ్రహాల వల్ల కొంత బాధలు తప్పవు. ఆ గ్రహాల్లో ముఖ్యమైన వారు శనీశ్వరుడు. ఆ శనీశ్వరుడు కొన్ని గ్రహాలకు వేరు చేకూరుస్తూ కొన్ని గ్రహాలకి ఆటంకాలు పరుస్తూ ఉన్నాడు. వాటిలో సింహరాశికి, ధనుసు రాశికి, కుంభరాశికి, మీనరాశికి, మేషరాశికి ఈ 5 రాశులకు శని వలన కొన్ని ఇబ్బందులు కలిగిస్తారు. స్థానచలనము, తన శక్తికి మించిన విపరీత ఖర్చులు, మనిషికి చెప్పరాని బాధ. ఇవాళ మనం గడుపుద్దా లేదా, రేపు ఎట్లా ఉంటుందో, ఇవాళే బాగా భయపడుతున్నాం మనం, ఇంకా సేపటికి ఏం జరుగుతుందో మనిషిలో కొంత భయపడతాడు. కానీ మనిషి కొంత మేధాశక్తితో ఆ స్వామిని స్మరిస్తూ, ఆ శనైశ్వరుని స్మరిస్తూ ఏమని, నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనైశ్వరం. కొంతమందికి ఈ శ్లోకం రాకపోవచ్చు. వచ్చిన వారు చదువుకొని కొన్ని బాధల నుంచి తప్పుకోవచ్చు. అయినా ఈ బాధలు తప్పించుకోవాలంటే మనిషి కొంత దైవశక్తి కావాలి. ఆ దైవశక్తి వందే దశరథాత్మజం వందే కౌశికుయాగ రక్షణకరం వందే సూర్య శశాంకలోలనయనం వందే జగత్పావనం వందే రమానాయకం వందే హరిగిరీట కుండలధరం ధనుర్వల్లభం వందే భక్తజనౌగ సందివిటం వందే సదా రాఘవం. ఈ శనైశ్వర నామం కూడా చేయలేనాడు. ఈ రామాన్ని 2 అక్షరాలతో చదువుకొని ఆ జపించుకొని అతని బాధల్లో నుంచి తప్పుకొని
ప్రశాంతంగా జీవించగలగాలని కోరుకుంటూ ముందుగా అష్టమ శని సింహరాశి వారికి 1 సంవత్సరం 6 మాసాలు అష్టమ శని ప్రాణకంటకుడు. అష్టమ శని వల్ల అనారోగ్యము, యాక్సిడెంట్స్, విపరీతమైన ఖర్చులు, ఇంట్లో మనశ్శాంతి రాకపోవడం, పిల్లల వల్ల కానీ, కుటుంబం వల్ల కానీ, ఉద్యోగపరం వల్ల కానీ చాలా బాధలు పడి ఎంతో బాధ చెంది చివరకు ఒక ఉపశమనంగా మనిషి జీవిస్తాడు. తర్వాత మేషరాశి వారికి ఈ సంవత్సరం ద్వాదశంలో ఉన్నారు శని మహానుభావుడు. ఏలినాటి శని ప్రారంభిస్తుంది వారికి. సంవత్సరం ప్రారంభమైంది, ఇంకా 6 సంవత్సరంన్నర వారికి ఏలాలి ఆయన మహానుభావుడు. మరి వాళ్ళ సంగతి ఏంటో చూసుకుందామని మనం ఆలోచిస్తే అదే నాకే ఉందనుకోండి చెప్తున్నారు మా బహుశా. నేను ఏ పాపం చేయలేదు, నేను ఎవరిని కొట్టలేదు, నేను ఎవరి సొమ్ము తినలేదు, నేను ఏ ప్రాణికి హాని చేయలేదు, ఎవరి నోటికాడే తీయలేదు అని నేను భావించి ఉంటా. కానీ మనం ఒక్కోసారి రాత్రి కానీ పగలు కానీ చూడదు కానీ చూసి కానీ దారిలో పోతున్నప్పుడు ఏదో చీకట్లో ఏదో కొద్దిగా తేలి బోలు ఉందనుకోండి, ఏదైనా ఒక పెద్ద పురుగు ఉందనుకోండి, మన చెప్పుకాళ్ళు కింద పడి నలిగి చనిపోతుంది. అది అమ్మా నన్ను చంపేశాడే, నా ప్రాణం తీశాడే అని భగవంతుడు మొరపెట్టుకుంటుంది. తెలియజేసినా ఒక ప్రాణిని చంపడం మహానేరం. అది ఏ జన్మకైనా అనుభవించాల్సిందే. అది ఈ జన్మకనే అసలు చెప్పలేం కదా. ఏ జన్మలో జరగవద్దు, మనం ఏ జన్మలో చేసిన పాపాలు ఈ జన్మలో అనుభవిస్తున్నాం. మళ్ళీ ఈ జన్మలో చేసిన పాపాలు ఈ జన్మలో అనుభవిస్తాము, వచ్చే జన్మలో అనుభవిస్తాము. అంతా దైవ ఇచ్చే. తెలియక మనం నిప్పు తొక్కుదాం, అప్పుడు కాలుతుంది. తెలిసి తొక్కం కదా ఎప్పుడైనా. అట్లాగే తెలియక చేసినా తెలిసి చేసినా పాపమే అంటగా మానదు. ఈ మేషరాశి వారు ప్రతి ప్రాణిని దయతో పేదవాళ్ళకి ఆయన ఉన్నాడు అనుకోండి, కొద్దిగా మహారాజు అనుకోండి, 10 మందికి అన్నం పెట్టడం, ఏదన్నా ఒక దేవాలయాల్లో భగవంతుడికి సహాయం చేయడం, అన్నదానాలు చేయడం, బాగా ఉన్నవాళ్ళు అనుకోండి 10 మందికి పెడితే ఆయనకు సరిగేది ఏముండదు. 10 కాలాల పాటు వాళ్ళు చల్లగా ఉంటారు. ఇటువంటి కొన్ని ఈ అష్టమ శని, ఏలినాటి శని, అర్ధాష్టమ శని, ఇట్లాంటి శనులు కూడా కొన్ని మనకు తప్పిపోతాయి. అటువంటి కొన్ని చేస్తుంటేనే 10 రాళ్ళల్లో వరాయి తగిలినట్టుగా కొన్ని మంచి పనులు మనం చేసుకుంటా ఉంటే మన జీవితానికి మనం చేస్తున్నామని చెప్పి మన పిల్లలు కూడా మా నాన్నగారు ఇట్లా చేసేవాడు, నేను కూడా ఇట్లా చేస్తే మంచిది అని చెప్పి తెలుసుకుంటారు. అట్లానే ఇప్పుడు కూడా ప్రజలందరూ చెడ్డ పని చేయకూడదు, మంచి పని చేయాలని తెలుసుకోవాలి. ఎక్కడైనా సరే 10 మందికి అన్నదానం చేస్తున్నారంటే అక్కడికి వెళ్ళి మన వంతు సహాయం చేయాలి. ఎవరైనా డబ్బులు ఉంటే జేబులో ఉంటే అది తెప్పించి పెట్టండి అన్నాడు, లేకపోతే మనం వెళ్ళి మేము కూడా 10 మందికి వడ్డిస్తామండి అని చెప్పాలి. వాళ్ళకి మంచిగా పోయాలి, మరి ఆకులు కూడా ఎత్తేయాలి అవసరమైతే. అంత పుణ్యపనం అది. ఈ అందరికి అన్నదానం చేసినందుకు ఎంత ఫలితం ఉంటుందో, చివరికి ఆకులు ఎత్తేసినా కూడా అంత ఫలితం వస్తుందని పురాణాల్లో కొంతమంది చెప్పారు, నేను చదివాను. శక్తి లేనప్పుడు ఒక 1/2 కిలో
బియ్యపు రవ్వ, ఒక పావు కిలో పంచదార, రెండు కలుపుకొని ఏదన్నా ప్రదేశాల్లో చుట్టూ చెట్లు ఉన్న ప్రాంతాల్లోకి వెళ్ళి ఆ చీమలకు ఆ ప్రాణులకు కొద్దిగా అక్కడ వేసేస్తే అసలు మనం అన్నదానం చేసినట్టు ఆ ప్రాణులందరికీ అన్నదానం చేసినట్లే మనకు ఉపయోగం వస్తుంది. అన్నదానం అంటే అన్ని చేసి మన దగ్గర ఉంటే చేస్తాం, లేనప్పుడు ఇది ప్రతిరోజు ప్రతి నిత్యం ఆ దేవాలయంలోకి వెళ్ళి పరమాత్ముని దర్శనం చేసుకొని మన చేసిన పాపాలు తెలియజేసిన చెప్పుకొని ఏంటి ఉంటే మనిషికి ఎంతో ఇది ఉంటుంది. చేసిన తప్ప చెప్పాడరా వీడికి కొన్ని మనం ఉపయోగాలు చేయాలని చెప్పి ఆ భగవంతుడు కూడా మనకి సహకరిస్తాడు. ఈ శనైశ్వరుని మాత్రం మీరు మర్చిపోకుండా మామూలు రాసిన వాళ్ళు కూడా తలుచుకుంటే ఆయన చేసే ఫలితాలు చాలా ఉపయోగం ఉంటాయి. శనికి మీరు శివాలయంలో పూజలు చేయించుకున్న తర్వాత 12,000 జపం, నువ్వుల దానం అర్చక స్వామికి ప్రసాదించి, చేసిన వారికి ప్రసాదించి మీరు జీవితాన్ని ఎంతో ఆనందంగా నడుచుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను. ఇప్పుడు ఇట్లాగా మా గురువు గారు ఉన్నారు, గురువులు పెద్దలు ఉన్నారు. అయినా మా నంబర్ కూడా మీరు చెప్తున్నాను. నా నంబరు 8179551467. మరొకసారి 8179551467. నా పేరు పానుగంటి వెంకటేశ్వరరావు. ఈ నంబరుకు ఫోన్ చేసిన ఎడలా తగిన ఫీజు చెల్లించి మీరు జాతక చక్రములు, మీ హస్తా సాముద్రికములు తెలుపుకొని ఉపయోగపడాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. స్వస్తి. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఇద్దరు రాముడు కృష్ణుడు, ఇద్దరు పరమాత్ముడే, నారాయణాంశ సంభూతులే. ఆ నారాయణాంశ సంభూతుల్లో శ్రీకృష్ణుడు ప్రతిరోజు గోష్టం అంటే గోవులది పాక, ఆ పాకలోకి వెళ్ళి గోసేవ చేస్తాడు. ఆ గోవు ఉన్న ఆ గోవు గోష్టం అంటారు దాన్ని, శుభ్రపరిచి దానికి ఆహారం పెట్టి వాటికి దండం పెట్టుకొని ప్రతిరోజు మరి ఆయన శ్రీకృష్ణ పరమాత్ముడే. అంటే దేనికి చేస్తున్నారు? గోమాత అందరికీ ఈ లోకానికి మహాలక్ష్మి తల్లి. అటువంటి గోమాతకి మనం ఇప్పుడు మానవులు, ఈ మానవ లోకంలో కూడా ఆ గోమాతలు ఉన్నాయి, చూస్తున్నాం ప్రతిరోజు. మనం వింటున్నాం, హాయిగా ఉంటున్నాం. కానీ ఆ గోమాతలు ఇప్పుడు ఎట్లా పరిస్థితుల్లో ఉన్నాయో ఆలోచించి మన ప్రవర్తన కూడా మనం చేస్తుంటే ఇంకోళ్ళు చేస్తారు. మన శక్తి కలిగి అరటికాయ కానీ, జాంకాయ కానీ, ఆహారం కానీ, అట్లు కానీ, ఇడ్లీలు కానీ, ఏదైనా సరే తింటున్న అన్నం కానీ మన ఇంటి ముందుకు వచ్చిరా రాకపోయినా బజార్లో కనపడినా తీసుకెళ్ళి మన ఇంట్లో ఉన్నది తీసుకెళ్ళి ఆ అమ్మ దగ్గర పెడితే శుభ్రంగా తింటుంది. మనం చేసుకున్న పాపాలు ఇట్లా ఈ పుణ్యకార్యాల్లో కొన్ని వెళ్ళిపోతాయి. మన పాపాలంతా పటాపంచలైపోతాయని తెలుసుకుంటే మరి మనం ఎంత త్వరపడే వాళ్ళని మనం సేవించాలి. కొన్ని తెలియవు మనకి. కొంతమంది వేస్ట్ అంతా ఆకులు ఏదో ఉంటాయి తినే అవన్నీ ఏం చేస్తున్నారు, క్యారీ బ్యాగుల్లో 2 క్యారీ బ్యాగులు పడుతున్నారు.
వాసన వస్తుందేమోనని 2 క్యారీ బ్యాగుల్లో కట్టి మూట కట్టి ఆహారం ఉన్నా సరే మూట కట్టి ఆ మూట 2 రోజులు ఇంట్లో పెట్టి బయట పారేస్తారు. ఆ బయట పారేస్తే అది మన పశువు ఏం చేస్తుంది, ఆవు కానీ ఎద్దు కానీ తెల్లగొడ్డు ఏదైనా సరే పోతా ఆ కవరు ఆహారం అని చెప్పి తీరేస్తుంది. ముందు రాదు, రాపగా అట్ట ఇటు ఆ వాసనకి అది పగిలిపోయి ఆకు బయట రాకుండా మొత్తం నవిలి మింగేస్తుంది. ఆ మింగేసినప్పుడు ఆ ప్లాస్టిక్ అంతా లోపలికి పోయి ఎంత ప్రమాదం అవుతుందో మనం ఆలోచించండి. మనమైతే మనం అటు తింటామా? లోపల దానికి క్యాన్సర్ అయిపోతుంది. ఎవరికైనా అంతే, ప్లాస్టిక్ కనుక లోపల చేరిందంటే క్యాన్సర్ వచ్చేస్తుంది. మరి పశువుకైనా వచ్చేస్తుంది కదా. అందువల్ల అటువంటి పళ్ళొద్దు మనకి శుభ్రమైన ఆహారం పెట్టి ఆవుల్ని ఏ ప్రాణికైనా సరే ఒక మనిషికైనా సరే మనం ఆహారం పెడితే మనకి ఎంతో ప్రయోజనం. మనం చూడంగానే చెప్తున్నా, ఒకరోజు పెట్టినాం, మరుసటి రోజు వచ్చి చూసుడు మన కళ్ళు చూసి అమ్మా నడుస్తుంది, ఇదంతా నాకుద్ది, పెట్టమంటది. మరి ఎంత విశ్వాసం ఉంటుంది. చదువుతున్న మనిషి అడ్డాండు ఇవాళ ఇంటి రేపు మర్చిపోతాడు. కొంతమంది ఉన్నారు మహానుభావులు, ఏదో కొంతమంది విశ్వాసం చూపిస్తారు, అందరూ అడ్డా ఉండరు. కృష్ణుడిని ఆవును పూజించినప్పుడు మనం ఎంత విలువైందో మనం తెలుసుకొని, మరి ఈశ్వరుడి దగ్గర ఎవరుంటారు? ఎద్దు, వృషభం. మరి రైతు దగ్గర ఎవరున్నారు? ఇద్దరున్నారు, వీళ్ళిద్దరు తల్లి తండ్రి. మరి ఆ తండ్రి ఆ రైతుకి ఎంత సేవ చేస్తున్నాడు? రైతు కుటుంబం ఉంది, రైతుకి 4 అన్నదమ్ములు ఉన్నారు. 4 అన్నదమ్ములకి సాయం చేస్తున్నారు ఆ పొలం పనికి? లేదు. ఈ 2 కాడి జోడెతులు కట్టుకొని 10 మంది చేసే పని ఆ 2 జీవాలు చేస్తున్నాయి. చేసేటప్పుడు చెప్తున్నా, మన సంవత్సరం తినే పోషణ సంపాదిస్తున్నాయి. వాళ్ళని మనం ఎంత సుఖపెట్టాలి, ఎంత ఆహారం ఇవ్వాలి, మనం ఏ పండుగ వచ్చినా ఏ రోజైనా ఏది చేసుకున్నా సరే వాళ్ళకి పెట్టి మనం తినాలి. అట్లా చేస్తున్నారు కొంతమంది రైతులు. చేశారు, ఇదివరకు చేశారు. చేసి వాళ్ళు కొన్ని దోషాలు బాగొట్టుకొని కృతార్థులయ్యారు. మనం కూడా గోవుని సేవించి ఎంతో పుణ్యం సంపాదించుకోవాలని మనవి. స్వస్తి.